మీ వదిన నిన్నే దుబాయ్ షేక్ అమ్మేశారండి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను. ఐ లవ్ యు రా. ఏడి వాడు? బాబు పారిపోయినట్టున్నాడు. కన్ఫర్మ్ గా తెలుసా? నేను లోపలికి వెళ్ళొచ్చాను సార్. కానిస్టేబుల్స్ మూవ్. ఇదంతా అబద్ధం. ఆపు నీ నాటకాలు. మా వదిన ఏం చేశావు చెప్పు. మా వదిన ఏం చేశావు? వదినా? ఎవరు? వర్ష. ఎస్ఐ గారు, నాకేం తెలీదండి. ఇది పరువుగల ఇల్లు. అనవసరంగా రచ్చ చేయాలని చూస్తే పరువు నష్టం కేసు వేస్తాను. అంత అబద్ధం. ఎస్ఐ గారు, ఇది బ్రాతల్ హౌసేనండి. నిజంగా తనే మా ఓనరు. నిన్నే ఒక అమ్మాయిని దుబాయ్ షేక్ అమ్మేసింది కూడా. ఏం కూసావే? ఎస్ఐ గారు, నాకేం తెలీదండి. తన అబద్ధం చెప్తుంది. ఆపుని నాటకాలు. నాకంతా తెలుసు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి వాడిని. ఎస్ఐ గారు, నాకేం తెలీదండి. మీకు దండ పెడతాను. నన్ను వదిలేయండి. అయ్యో, నాకేం తెలీదు. నాకేం తెలీదు. చాలా థ్యాంక్స్ అమ్మా. మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చేశారు. మీరేం బాధపడకండి అమ్మా. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. అదలా గట్టిగా నవ్వుతుందేంటి? కొంపతీసి గతం మర్చిపోవడం నిజమేనంటావా లేక నటిస్తుందంటావా? వాలకం చూస్తుంటే అలాగే ఉంది మాయా. వెళ్ళి టెస్ట్ చేద్దాం పద. టీవీ చూస్తున్నావమ్మా? పర్వాలేదమ్మా, కూర్చో కూర్చో. కృష్ణేడి బయటికెళ్ళాడా? తెలీదండి. ఇప్పటిదాకా నువ్వు చూస్తున్నావు చూడు, అది ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? లేదు. బాగా ఫనీగా ఉంది కదూ. ఎన్ని బాధలున్నా నవ్వొస్తుంది. అవును, నువ్వు గతం ఎలా మర్చిపోయావు? ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటే తలకి దెబ్బ తగలడం ఏదైనా? ఏమో గుర్తులేదు. ఏదైనా షాక్కి గురవడం అది జరిగిందా? తెలీదు. బాగా గుర్తెచ్చుకో. నీ మీద ఎవరైనా మర్డర్ అటెంప్ట్ చేశారా? అంటే నిన్ను గన్తో కాల్చడం గాని లేదా మీ వాళ్ళని నీ ముందు చంపడానికి ప్రయత్నించడం గాని గుర్తెచ్చుకో.
అసలు ఏమీ గుర్తు రావట్లేదు. సరే గాని ఏదైనా విగ్రహం నీ దగ్గరుందా? విగ్రహమా? అదే దేవుడి విగ్రహం లాంటిది. చూడమ్మా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. రెస్ట్ తీసుకో, సినిమా చూడు. ఇషిక, నీకో గుడ్ న్యూస్ చెప్పనా? దానికి అసలేం గుర్తులేదు. మీకు బుద్ధి కూడా లేదు. ఇషిక, దానికేమి గుర్తురానంత వరకు మనకు ప్రాబ్లం ఏం లేదు కదా. అవును, మీకు ఏ ప్రాబ్లమూ లేదు. దెబ్బ నాకు తగిలితే నొప్పి మీకెందుకుంటుంది? దానికి మత్తున్నా లేకపోయినా రామ్ కదంటే పీకల దాకా ప్రేమ ఉంది. అది చాలదా నా కాపురం కొల్లేరవడానికి? ఇంత చిన్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు మమ్మీ? ఛ! మాయా, ఇషిక చెప్పింది కూడా నిజమే కదా? కృష్ణ క్యారెక్టర్ని బట్టి చూస్తే దాని భయానికి అర్థం లేదనిపిస్తుంది. కృష్ణ కన్నా గౌతమి డేంజరస్. దానికి గతం గుర్తురానంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అప్పటి వరకు ఏ రూపంలోనూ మనకి ప్రాబ్లం ఎదురవ్వదు. నేనున్నానుగా ఈ ప్రపంచంలో. నాలాంటిది ఒక్కతే ఉంటుంది. అయితే ఈ విషయంలో దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే కన్ఫ్యూజన్ వచ్చేది. అంటే నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఆ, అప్పుడప్పుడు కంగారు పెడుతుంటావు. సర్లే, పెళ్ళెప్పుడు? ఎవరి పెళ్ళి? బయటపడవు కదూ, చెప్తా నీ సంగతి. నీ పెళ్ళైతే నాకు తెలీదు. నా పెళ్ళి కొంచెం లేట్ అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. ఓ, పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఆ, పెళ్లి చూపులేంటి? మరి పెద్దవాళ్ళు నిశ్చయించిన పెళ్ళంటే వాళ్ళు చూసిన అమ్మాయిని నువ్వు కూడా చూడాలి కదా? అది అరేంజ్డ్ మ్యారేజా? కాదా? ఆ, నా దృష్టిలో ప్రేమించిన అమ్మాయిని పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవటం అరేంజ్డ్ మ్యారేజ్. మరి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? లవ్ మ్యారేజ్. వావ్! మరి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవడానికి నాకు పెద్దవాళ్ళు లేరు కదా. నాకన్నీ మేయర్ మేడం గారే. చిన్నప్పటి నుంచి నాకు కావలసినవన్నీ ఇచ్చారు. ఇషికకు లవ్ మ్యారేజ్ చేసింది కాబట్టి నా ప్రేమను కూడా పెళ్లిగా మారుస్తుందనుకుంటున్నాను. ఓ, కంగ్రాట్స్. మీ లవర్ చాలా లక్కీ. అతనెవరో తెలుసుకోవచ్చా? దానికి ఇంకా టైం ఉంది. ఆలోపు ఆమెవరు చెప్పొచ్చు కదా. దీనికి కూడా టైం ఉంది.
రా కృష్ణ కూర్చో. అంకులేనంటీ. బోర్డ్ మీటింగ్ ఉందని ఫోన్ చేశారు. ఓ అక్కడ భోంచేస్తారట. ఓకే. గౌతమి భోంచేసిందా? తింది. తెలియదు బాబు. ఇంకా తినకపోవటం ఏంటి? మీరు పిలవలేదా? కృష్ణ భోజనం దగ్గర నుంచి లేవకూడదు. గౌతమిని పిలవకుండా మీరెలా భోంచేస్తున్నారు? ఇషిక సీన్ క్రియేట్ చేయకు. గౌతమిని భోజనానికి పిలవకపోవడం మన తప్పు. కూర్చో. గౌతమి రా భోంచేద్దాం. ముందు మీరు తినండి కృష్ణ గారు, నేను తర్వాత తింటాను. ముందు తర్వాత ఏంటి గౌతమి, అంతా కలిసి తిందాం. అంటే నాకిప్పుడు ఆకలిగా లేదు, కాసేపు ఆగి తింటాను. అయితే నేను అప్పుడే తింటాను. అయ్యో మీరు తినండి, నాతో మీకెందుకు? నువ్వు పరాయిదానివి కాదు గౌతమి, నా ఫ్రెండ్వి. నాతో సమానంగా నీకు ఈ ఇంట్లో గౌరవ మర్యాదలు దక్కాలి. నేను ఇంట్లో ఉన్నా బయటికెళ్ళినా నీ గురించి ఆలోచిస్తుంటాను. నువ్వు తిన్నావో లేదో అని కనుక్కుంటూ ఉంటాను. ఇంట్లో వాళ్ళకి రకరకాల పనులు, సరైన కమ్యూనికేషన్ లేకో మర్చిపోయో నిన్ను భోజనానికి పిలవలేదు. నువ్వవేం పట్టించుకోకు. నా కోసం ఇక్కడేం జరిగినా వెంటనే వదిలేయి.
లేదు కృష్ణ గారు, నన్నెవ్వరూ ఏమనలేదు. సరే, భోజనానికి పద. అది గౌతమి ప్లీజ్, నాకు ఆకలిగా ఉంది. ప్లీజ్. రా. రామ్మ గౌతమి, కూర్చో. నువ్వు భోంచేసావనుకుని మేము పిలవలేదు, సారీ. కూర్చోమ్మా. కూర్చో గౌతమి. వడ్డించు. నేను వడ్డిస్తాను. నేను వడ్డిస్తాను బాబు. పర్వాలేదు. ఏయ్, కూరేయ్. ఏంటి ఈ కూర? మనుషులు తింటానికే చేసావా? పశువులు కూడా తినవు. ఇందాక కూర బాగుందన్నారు కదమ్మా. ఏంటి ఎదురు సమాధానం మాట్లాడుతున్నావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. హద్దు దాటావో ఉద్యోగం ఉండదు. ఇషిక, ఆ కూర బాగోకపోతే ఇంకో కూర వేసుకుని తిను. ఎందుకు రాద్దంత చేస్తావు? అవును, నేను చేస్తే రాద్దాంతావు. ఎదుటి వాళ్ళు చేస్తున్నది పవిత్రమైన కార్యం. అంతేగా, అలానే అనుకోండి. ఇషిక, ఇషిక, ఆగిషిక, ఇషిక. కూర్చో గౌతమి. నేను చెప్తున్నాను కదా, కూర్చో.
ఇషికా ఇషికా ఇషిక్ తిని గౌతమి. దాన్ని ఇలా కాదు, చెప్తా దాని పని చెప్తాను. ఛ! ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఇషికా? నీకెందుకు? అది ఇంట్లో ఉన్నంత వరకు రామ్ నా వంక కన్నెత్తి కూడా చూడడు. గౌతమి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చి దాన్ని తీసుకెళ్ళమని చెప్తాను. వద్దు, ఫోన్ లేవు. మమ్మీ వదలు మమ్మీ. ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోకు గౌతమి. ఇక్కడ ఆకలితో ఇషికా అని పులి ఎదురు చూస్తుందని, దాని వెనక మేరనే ఈ పెద్ద పులి ఉందని ఆ గౌతమికి తెలియదు. నీ దగ్గరికే వచ్చేస్తున్నారు.